హలో అందరికీ. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే నా పేరు దీపు. బోల్డ్ అని న్యూజిలాండ్ కబుర్లు, మా ఫ్యామిలీ వ్లాగ్స్, న్యూజిలాండ్లో మేము వెళ్ళే మంచి ప్లేసెస్ని మీతో షేర్ చేసుకుంటాం. మేమిక్కడ గ్లాస్ ఆర్ట్ వర్క్ మేకింగ్ చూసేసాక గ్లాస్ గార్డెన్లోకి వచ్చాం. గ్లాస్ స్కల్ప్చర్స్ చూడడానికి. గ్లాస్ ఆర్ట్ ఎలా చేస్తారో ఒకవేళ చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను, చూసేయండి. గ్లాస్ తోనే ఇవన్నీ చేశారు. ఫస్ట్ చూపించిన రెయిన్బో అండ్ ఆల్సో ఆల్ దీస్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ చూసారా, హ్యూజ్ తులిప్స్ ఉన్నాయి. ఇది కూడా మేడ్ ఆఫ్ గ్లాస్. మాకు ఈ ట్రిప్లో అయితే స్ట్రోలర్ చాలా హ్యాండీగా పనికొచ్చింది శ్రీయాంష్కి. తను కూడా హ్యాపీగా స్ట్రోలర్లో నుంచి అన్నీ చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఒక్కొక్క ఫ్లవర్ అరౌండ్ 7 feet ఉన్నాయి హైట్. ఇక్కడ 2 జెయింట్ కెలెడోస్కోప్స్ కూడా ఉన్నాయి. నేను ట్రై చేశాను మీకు లోపల ఎలా ఉందో చూపించడానికి. లాస్ట్ వీడియోలో ఫెదర్స్ చేశారు. ఆ ఫెదర్స్ ని ఇలా డిస్ప్లే చేశారు గార్డెన్ లో. జస్ట్ ఇమాజిన్ సన్ రేస్ దీని మీద పడితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో కదా. హ్యూజ్ గ్లాస్ బాల్స్ కూడా పెట్టారు ఒక బోట్ లో. రామ్ శ్రియాంష్ అయితే సన్నీగా ఉండడం వల్ల వెదర్ వెళ్ళి షేడ్ లో నుంచున్నారు. మేమన్నీ చూసుకుని వచ్చే లోపల. What's going on to babies? ఈ గ్లాసెస్ ని చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. ఈ ఆర్ట్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఫారెస్ట్ థీమ్ తో. ఇక్కడ చూసారా, శ్రియాంష్ సన్ గ్లాసెస్ తల మీద పెట్టుకుని హ్యాపీగా స్ట్రోలర్లో వెళ్తున్నాడు వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే. ఇక్కడ కొంత షాపింగ్ కూడా చేశాను. దీని తర్వాత ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా వెళ్ళాము. మోడీ రాక్ కార్వింగ్స్ చూడటానికి బోట్లో వెళ్ళాము. బోట్లో 2 hours రైడ్. లార్జెస్ట్ లేక్, అది న్యూజిలాండ్ లోని మోస్ట్ పాపులర్ వ్యూ. జా డ్రాపింగ్ వ్యూస్ ఉన్నాయి. ఆ వీడియో తొందరలో నచ్చేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.